Good evening, students. Today we will see the RRB paramedical notification. It is a central government job. ఈ నోటిఫికేషన్లో మనకి పారామెడికల్కి సంబంధించి అన్ని జాబ్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1376 టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో 17th ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 16/9/2024 అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు మనకు అనే ఛాన్స్ అనేది ఉందండి అప్లై చేసుకునేది. సో ఎవరెవరు క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయంటే నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళకి, డైటీషియన్ వాళ్ళకి, క్లినికల్ ప్యాథాలజిస్ట్ వాళ్ళకి, తర్వాత డెంటల్ హైజీన్, డయాలసిస్, ల్యాబొరేటరీ వాళ్ళకి, ఫార్మసిస్ట్కి, తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, స్పీచ్ థెరపిస్ట్, తర్వాత ఈసీజీ టెక్నీషియన్, ఆపరేటర్స్ అంటే కంప్యూటర్కి సంబంధించి, తర్వాత ఫీల్డ్ వర్కర్స్, ఇవన్నీ కలిపి మనకి టోటల్ ఓవరాల్గా 1376 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ పర్మనెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్స్ అండి. ఇది వచ్చేసి దీంట్లో మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. సో మనము లాస్ట్ డేట్ వచ్చేసి 16/9 అంటే సెప్టెంబర్ 16th లోపల మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో ఫిజిషియన్స్ అంటే కొంతమందికి కేటగిరీస్ వైజ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత PHW అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి కొంచెం తక్కువ పర్సంటేజ్ మార్క్స్ అటెంప్ట్ చేసినా మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఫీజు విషయం చూసుకుంటే చూడండి, జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వీళ్ళందరికీ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 అనేది ఫీజు మనం పే చేయాల్సి ఉంటుందండి. ఇది కూడా మనకు ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇది మనము వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే టోటల్గా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వీళ్ళకందరికి వచ్చేసండి టోటల్గా 250 రూపీస్ అనేది ఫీజ్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకైతే 500 అమౌంట్ అనేది మనం పే చేయాలి. SC ST వాళ్ళకైతే 250 అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ లిస్ట్లో ఇచ్చారండి. అహ్మదాబాద్ ఇచ్చాడు, చెన్నై ఇచ్చాడు, తర్వాత పూణే, తర్వాత భూపాల్ ఇచ్చాడు, తర్వాత కోల్కతా, మేఘాలయ, బిలాస్పూర్, చండీగఢ్, ఇక్కడ ఇవన్నీ ఈ స్టేట్స్ అన్నీ మనకి ఇచ్చాడండి. కానీ మనము ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ కాకుండా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది మన పక్క స్టేట్ అనేది మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కడప నుంచి అప్లై చేసామంటే మనకి నెల్లూరు డిస్టిక్ కానీ లేకుంటే తిరుపతి డిస్టిక్ కానీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనము తర్వాత ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ అనేది మనం చూసుకుంటే నర్సింగ్ సూపరింటెండెంట్కి BSc నర్సింగ్ అండ్ GNM వీళ్ళు అప్లై చేసే ఫెసిలిటీ ఉందండి. వీళ్ళు జాబ్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి అనేది కాల్ లెటర్ వస్తుందండి. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మనకి జాబ్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా ఇది మెరిట్ బేసిస్ మీదనే మనకి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ మెరిట్ బేసిస్లో ఎవరికైతే ఎగ్జామ్లో హై మార్క్స్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎగ్జామ్లో జాబ్కి అనేది లెటర్ అనేది పంపిస్తారండి. ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేసి జస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి RRBకి సంబంధించింది. రైల్వే జాబ్స్ మొత్తము చాలా అఫీషియల్గా ఉంటాయండి. మీరు కావాలంటే యూట్యూబ్లో ప్రీవియస్గా RRBలో సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ పే చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ అనేది మనకి మెయిల్ కానీ తర్వాత మెసేజ్ కానీ వస్తుందండి. తర్వాత మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారో అవి ఫాలో అవుతూ మనము ఎగ్జామ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ అంటే ఫస్ట్ మనకి మన కేటగిరీకి
బేస్ రిలేటెడ్‌గా మనకి 70% వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సింగ్ వాళ్ళకైతే నర్సింగ్ రిలేటెడ్‌గా 70% మార్క్స్ అయితే 70% క్వెషన్స్ వస్తాయి. తర్వాత అదర్ రిలేటెడ్‌గా 30% అంటే 100%లో 70 మార్క్స్‌కి మనకు వచ్చేసి ఈ నర్సింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 100 మార్క్స్‌కి అనుకోండి. తర్వాత 70 మార్క్స్‌కి మనకు నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి తర్వాత